మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి మళ్ళీ తోటలోకి క్యారేజీలు కడుతున్నాను. వర్షం రావటం వల్ల ఒక్కరోజు అవ్వాల్సిన పని 4 రోజులు పడుతుందండి. మొన్న పైప్ లైన్ వేయటం కోసం గాడి తీపిచ్చారని చెప్పాం కదా, వర్షం పడి మళ్ళీ గాడి కొంచెం వర్షం వల్ల బురద తయారయ్యి అన్ని విధాలుగా పని లేట్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఆ పని చేస్తున్నారు. 3 మనుషుల కోసం అయితే అన్నం క్యారేజీ కడుతున్నానండి. కోడిగుడ్డు, ఉల్లిగడ్డ, బంగాళదుంప చేశానండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అని ఇక ఇది చేశాను అనమాట. మరి క్యారేజీ కట్టాలంటే కనీసం ఇంట్లో ఏమీ లేకపోయినా వాళ్ళు తినదగ్గేటట్టు కట్టాలి కదా, అందువల్ల ఏదో ఇలా చేశాను. కానీ కూర అయితే చాలా బాగుంది. కోడిగుడ్డు, ఉల్లిగడ్డ, బంగాళదుంప అలా కూర చేశానండి. కూర చేసేసి ఇక అన్నం క్యారేజీలు అన్నీ కట్టేసి ఇస్తర్లు పెడుతున్నానని ఏమనుకోవద్దు. మీరు ఇంతకుముందు కూడా చూసే ఉంటారు, అన్నం క్యారేజీ కట్టినప్పుడల్లా ప్లేట్లు పంపిస్తా, కానీ ఆ ప్లేట్లు ఇంటికి రావట్లేదండి. ఎక్కడో తింటున్నారు, ఆ తిన్న చోటే ప్లేట్లు వదిలిపెడుతున్నారు. ఇప్పుడు ఇస్తర్లు ఎందుకు పెడుతున్నానంటే తోటలోనే ప్లేట్లు ఉంటాయి, కాకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకోరో ఇబ్బంది ఎందుకులే, ఇస్తర్లు పెడితే ఇబ్బంది ఏమి ఉండదు కదా అని ఇక క్యారేజీ సంచులకు పెట్టేశానండి. అదే అన్నం బాక్సులు సంచులకు పెట్టేశాను. తోట ఏమో దూరం, ఒక్కళ్ళకేమో ఇబ్బంది. 2-3 సార్లు తిరగొచ్చు, కానీ ఇంత దూరం ఎండకి ఇన్నిసార్లు తిరగలేక అన్నీ ఒకసారి తీసుకెళ్తున్నానండి. అంటే డ్రిప్ పైప్ వేయటానికి సంబంధించిన సామాను, అన్నం క్యారేజీలు, అలాగే కూల్ వాటరు. డ్రిప్ వేసే పిల్లలు ఎండ బాగా మండుతుంది కన్నా కూల్ వాటర్ తెమ్మన్నారట. కూల్ వాటరే తీసుకెళ్తున్నారు. ఇంతకీ మన ఇంటి ముందు ఏంటి అన్ని కార్లు ఉన్నాయి అనుకుంటున్నారా? మనకి ఇంటి దగ్గరలో ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ పెళ్లి జరుగుతుంది. మన ఇంటి ముందు కార్లు పెట్టుకున్నారు.